మునుగోడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఎన్ని మండలాలు ఉన్నాయా? 7 మండలాలు ఉన్నాయి. 7 గట్టుప్పలు కొత్తగా అయింది మండలం. ఈ 7 మండలాలలో 2000 బెల్ట్ షాపులు పెట్టించిండే కేసీఆర్. 2000 బెల్ట్ షాప్లా 2000 ఒక్క మునుగోడులోనే 2000 వెళ్ళినాయంటే రాష్ట్రం అంతా ఎంత వెళ్ళాలి? ఇక ఎన్ని వేల స్కూల్ ఉన్నాయి? కానీ పోనీ మునుగోడులో ఎన్ని స్కూల్ ఉన్నాయి చెప్పగా? మునుగోడులో డిగ్రీ కాలేజ్ కావాలి చెండూరులో అని కొట్లాడుతున్నారు చాలా రోజుల నుంచి. రెవెన్యూ డివిజన్ కావాలని కొట్లాడుతా ఉన్నారు. 2000 బెల్ట్ షాపులు పెట్టి నేను కడుపు చల్లకుండా కేసీఆర్. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు వచ్చి ఒక్క బెల్ట్ షాప్ లేకుండా ప్రతి బెల్ట్ షాప్ ను క్లోజ్ చేయించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అక్కడ మొత్తం ఏరితే ఎండి అంటే 2000 దాకా దుకాణాలు. 2000 బెల్ట్ షాప్ల మందుల షాపులు లేవు కానీ ఈ మందుల షాపులు మెడికల్ షాపులను ఉన్నాయా? కేసీఆర్ పరిపాలనకు అద్దం పడుతుందయ్యా ఇది. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపులు బంద్ అయ్యాయి. దాదాపు 2000 దుకాణాలు క్లోజ్ అయ్యాయి. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గంలోని బెల్ట్ షాపులన్నింటినీ మూసివేయిస్తానని అసెంబ్లీ ఎన్నికల టైంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలవడంతో ఎక్సైజ్ పోలీస్ ఆఫీసర్ల సహకారంతో నెల రోజుల వ్యవధిలోనే నియోజకవర్గంలోని దాదాపు 2000 బెల్ట్ షాపులను క్లోజ్ చేయించారు. గ్రామాల వారీగా కమిటీలు వేసి బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా తీర్మానాలు చేయించారు. రాజగోపాల్ రెడ్డి గారికి హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఈ బెల్ట్ షాపులు పెట్టి కేసీఆర్ ఊరికి బెల్ట్ షాపులు పెడితే గిద్ద పొరగా తాగుడుకు అలవాటై కొత్తగా పెళ్లి చేసుకుంటే పెళ్లైన 6 నెలల ఏడాదికే మొగలు చచ్చిపోతా ఉంటే ముండ మోస్తా ఉన్నారు చిన్న పిల్లలు. కేసీఆర్ పరిపాలన జరిగిన విధ్వంసం ఇది. మహిళలు మానవాభివృద్ధి విధ్వంసం, మహిళలను విధవలం చేసినాడు కేసీఆర్ గతంలో. వీటిని తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్క నియోజకవర్గంలో